హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో 5వ అధ్యాయం అయినటువంటి కర్మయోగంలో మనం 15వ శ్లోకం గురించి అయితే ఈరోజు ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. చెప్పుకోబోయే ముందు మన వీడియోస్ని నలుగురికైతే షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ భక్తికి సంబంధించిన ఒక భగవద్గీతని నేను ప్రతి ఒక్క శ్లోక వివరణతో ఇక్కడ చదవడం జరుగుతుంది. కాబట్టి మీరు నలుగురికి షేర్ చేయడం వల్ల చదవలేని వాళ్ళు కూడా మన వీడియోస్ ద్వారా భగవద్గీతని వినగలుగుతారు, చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయగలుగుతారు. కాబట్టి నలుగురికైతే షేర్ చేయండి. ఇక శ్లోక విషయానికి వెళ్దామండి. 15వ శ్లోకం. నాదత్యే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే నా ఆదత్తే అంటే తీసుకోడు, కస్యచిత్ ఎవ్వని పాపము నా తీసుకోడు, చ కూడా, ఏవా నిశ్చయంగా, సుకృతం పుణ్యమును, విభు భగవంతుడు, అజ్ఞానేన అజ్ఞానముచే, ఆవృతం కప్పబడిన, జ్ఞానము తేన దానిచే, ముహ్యంతి మోహితులవుతారు, జంత్వః జీవులు. అంటే భగవంతుడు ఎవ్వని పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానము కారణంగా మోహపూరితులై ఉంటారు. ఇక్కడ భాష్యం ఏమని ఉందంటే విభు అంటే సంస్కృత పదానికి అపరిమితమైన జ్ఞానము, ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యముతో నిండిన భగవంతుడని అర్థము. అంటే విభు అంటే ఇక్కడ సర్వార్థాలు ఇచ్చారండి మనకి. అంటే బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యముతో నిండిన భగవంతుని అర్థము. అతడు పాపపుణ్యాలతో కలత చెందకుండా సర్వదా తనలోనే సంతృప్తుడై ఉంటాడు. ఏ జీవుని కొరకు అతడు ప్రత్యేకమైన పరిస్థితి సృష్టించడు. కానీ అజ్ఞానముచే మోహితుడై జీవుడే ఒకానొక జీవస్థితిలో ఉండబడాలని కోరుకుంటాడు. అంటే ఏ మార్పు రావాలని కోరుకుంటాడు భగవంతుడు కూడా. ఆ రకంగా అతని కర్మఫలాలు కొలుసు ప్రారంభమవుతూ ఉంటుంది. జీవుడు ఉన్నత ప్రకృతి దృష్ట్యా జ్ఞానపూర్ణుడు. కర్మఫలాల గొలుసు తన పరిమితి శక్తి కారణంగా అతడు అజ్ఞాన ప్రభావానికి లోనవుతాడు. భగవంతుడు సర్వశక్తివంతుడు, కానీ జీవుడు కాడు. భగవంతుడు విభు అంటే సర్వజ్ఞుడు, కానీ జీవుడు అణుపరిమాణుడు. జీవాత్మ అయిన కారణంగానే ఇచ్ఛానుసారము కోరుకునే సామర్థ్యము అతనికి ఉంటుంది. అటువంటి కోరిక కేవలము సర్వశక్తివంతుడైన భగవంతుని ద్వారానే నెరవేరుతుంది. అంటే అదే కదండి, మనం మానవులు సర్వ కోరికల్ని మనం కోరుతూ ఉంటాం. భగవంతుని ముందర మన కోరికలన్నింటినీ చెప్తూ ఉంటాం. కాకపోతే ఆ కోరికలన్నింటినీ నెరవేర్చేవారు ఎవరు? సాక్షాత్ భగవానుడే అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక తనకి సర్వజ్ఞుడు భగవంతుడు వచ్చేసి సర్వజ్ఞుడు ఇక్కడ. కాకపోతే జీవం ఉండదు. మన కోరికలను సృష్టించేది తనే. మనలో ఎందుకు కోరికలు ఉంటాయి? కాబట్టి మనము అణుపరిమాణాలు కాబట్టి మనలో కోరికలు ఉంటాయి. వాటిని తీర్చేది ఎవరు? భగవంతుడే ఇక్కడ. అటువంటి కోరిక కేవలము సర్వశక్తివంతుడైన భగవంతుని ద్వారానే నెరవేరుతుంది. కనుక జీవుడు తన కోరికలతో మోహితుడైనప్పుడు భగవంతుడు ఆ కోరికలను తీర్చుకోవడానికి అతనిని అనుమతిస్తాడు. కానీ ఒకానొక వాంఛిత పరిస్థితుల్లోనూ కర్మలకు ఫలాలకు అతడు ఏనాడు బాధ్యుడు కాడు. అందుకే మోహిత స్థితులలో ఉండేవాడై దేహదారి ప్రస్తుత దేహముతో తాదాత్యం చెంది తాత్కాలిక సుఖదుఖాలకు లోనవుతాడు. భగవంతుడు పరమాత్మునిగా జీవునికి నిత్య జోడుగా ఉంటాడు. అందుకే పుష్పానికి దగ్గరగా ఉండడం ద్వారా మనిషి పుష్ప సుగంధాన్ని ఆగ్రాణించగలిగినట్లు అతడు జీవుని కోరికలను అర్థం చేసుకోగలుగుతాడు. కోరిక జీవుని సూక్ష్మమైన బంధరూపము. అంతే కదండి, మన యొక్క బంధాలను గట్టిపరచుకోవడానికి మనం అనేక రకాలైన కోరికలను మనలో నింపుకొని ఉంటాం. అవన్నీ ఎందుకు? మన బంధాలు, మన శరీరంతో మన ఆత్మబంధం కావచ్చు, మనతో వేరొకరి బంధం కావచ్చు. ఇలాంటి బంధాలని ముడివేసుకోవడానికి మన కోరికలు అనేటివి మన నుండి వెలువడతాయన్నమాట. కాకపోతే వాటన్నింటినీ ఎవరు ఇక్కడ మనకి సర్వం సిద్ధిస్తారో? భగవంతుడు.
అని ఇక్కడ చెప్తున్నారు. మనం పూల దగ్గరకి ఎలా దగ్గరగా ఉంటే సువాసన మనకి అదే మంచిగా వస్తుందో, అలాగే భగవంతునికి కూడా దగ్గరగా ఉండడం వల్ల మన కోరికలు ఇట్టే ఈడేరుతాయి. అందుకే వ్యక్తిగతుడు తన కోరికలను తీర్చుకోవడంలో సర్వశక్తివంతుడు కాడు. అయినా భగవంతుడు అన్ని కోరికలను తీర్చగలుగుతాడు. ప్రతి ఒక్కరి పట్ల తటస్థుడై ఉండే కారణంగా అతడు సూక్ష్మ స్వతంత్ర జీవుల కోరికలతో జోక్యం కలిగించుకోడు. కానీ ఎవడైనా కృష్ణుని కోరుకున్నప్పుడు ఆ దేవదేవుడు ప్రత్యేక శ్రద్ధను తీసుకొని తనను పొంది నిత్యసుఖిగా అయ్యే పరిస్థితిలో కోరుకునేందుకు ప్రోత్సహిస్తాడు. అందుకే వేద మంత్రాలు ఇలా పలికాయి: ఏష ఉహ్యేవ సాధు కర్మ కారయతి హితం యయోభ్యో లోక్యభ్య ఉన్నినీషతే ఏష ఏవా సాధు కర్మ కారయతి యమథో ఇనీషతే. జీవుడు ఉద్ధరించబడే రీతిగా భగవంతుడు అతనిని పుణ్యకార్యాలలో వినియోగిస్తాడు. అతడు నరకానికి పోయేటట్లుగా ఆ దేవదేవుడు అతనిని పాపకర్మలలో నెలకొల్పుతాడు. అంటే ఈ కౌశీతకి ఉపనిషత్ 3:8 శ్లోకాల్లో ఈ విధంగా చెప్పాడు. అంటే తను చేసిన పాపాలను బట్టి వాళ్ళకు శిక్షలు అనేటివి ఉంటాయన్నమాట. అగ్నో జంతురని శోయమాత్మనః సుఖ దుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వా శ్రభ్యమేవచః. అంటే జీవుడు తన దుఃఖంలో సుఖంలో పూర్తిగా పరితంత్రుడై ఉంటాడు. భగవంతుని సంకల్పముతో అతడు గాలిచే తోయబడిన మేఘంలాగా స్వర్గానికో లేదా నరకానికో వెళతాడు. అంతే కదండి. ఇప్పుడు భగవానుడు కరుణిస్తేనే మనం అలాంటి పాపాలన్నింటినీ మూటగట్టుకొని ఉంటాం. అనేక కర్మబంధాల నుండి విముక్తి చెంది ఉంటాం. కొందరు విముక్తి చెందకనే మరణించి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ చేసిన పాప పుణ్యాలని లెక్కించుకొని గాలిలో మేఘాన్ని తల్లినట్టుగా భగవంతుడు వాళ్ళు చేసిన కర్మ మూటలను బట్టి వాళ్ళని నరకానికో లేదా స్వర్గానికో తల్లడం జరుగుతుంది. అందుకే దేహదారి అయిన జీవుడు కృష్ణ భక్తి భావనను తప్పించుకోవాలనే అనాది అయిన కోరికనేదే తన మోహానికి కారణమవుతున్నది. అంటే తత్ఫలితంగా అతడు తాను సహజీరీత్యా నిత్యుడు, ఆనందయుతుడు, జ్ఞాన సంపన్నుడైన తన అల్పత్వ స్థితి కారణంగా భగవత్తేవ అనే తన సహజ స్థితిని మరిచిపోయి ఆ విధంగా ఆవిర్భములో చిక్కబడతాడు. అజ్ఞాన వశంగానే జీవుడు తన బద్ధస్థితికి భగవంతుడు కారణమని అంటాడు. వేదాంత సూత్రము 2:1-34 శ్లోకాల్లో కూడా దీనిని ఈ విధంగా ధృవపరుస్తున్నది. అంటే చేతకానితనం ఇది భగవంతుని వల్ల అయిందని సర్దించుకుంటారు. కొందరు చెప్తా ఉంటారు వాళ్ళ వల్ల కాని పనిని భగవంతుడు మాకు ఈ పని చేసేదానికి అనుకూలించలేదు అనేసి తప్పుదావ పట్టిస్తుంటారు. అంటే అన్ని కర్మలకు కొన్ని కర్మఫలాలను ఈ యొక్క సూక్ష్మ జీవులైనటువంటి మన అణువులలో ఉన్న మన కోరికలు చాలా విధమైనటువంటివి. వాటన్నింటినీ కూడా భగవంతుడు నిజం చేస్తాడు. ఆ కోరికలని ఫుల్ఫిల్ చేస్తాడు. కాకపోతే అవి కూడా మంచి కర్మల, మంచి కోరికల, చెడ్డు కోరికల అని ఇక్కడ డిసైడ్ అయ్యి కొన్నింటివి నెరవేరకపోతాయి. అలాంటప్పుడు ఈ జీవుడు ఏమనుకుంటాడు, భగవంతుడు మనకి అంగీకరించలేదు, భగవంతుడే మనల్ని ఇలా చేశాడు అని సరిపెట్టుకుంటాడు అన్నమాట. వైషమ్య నైర్ణ్యే సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి. భగవంతుడు బయటకు ఆ విధంగా కనిపించిన ఎవరిని ద్వేషించడు, ఎవరిని ఇష్టపడడు. ఇక 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః. అంటే తేషామాదిత్వవద్ జ్ఞానం ప్రకాశయతి తత్ పరం. అంటే జ్ఞానేన జ్ఞానముచ్చే ఈ కాని తత్ ఆ అజ్ఞానము ఏషాం ఎవ్వని నాశితం నశించినప్పుడు ఆత్మనః జీవుని యొక్క తేషాం వారి ఆదిత్యవత్ ఉదయించే సూర్యునిలాగా జ్ఞానము ప్రకాశిత వెల్లుడి చేస్తుంది. తత్పరం కృష్ణ భగవాన్ అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారో వాళ్ళ యొక్క తేజస్సు మంచి సూర్యుని వల్లే
వాళ్ళ తేజస్సు, సూర్యుని కిరణాలు ఎలా మనకి వెలుగుని జిబ్బుతుంటాయో అలా వాళ్ళ ఒక ముఖం ప్రతిబింబిస్తుంది. అంటే భగవంతుని పట్ల మంచిగా అవగాహన కలిగి భక్తి మార్గంలో స్టెప్స్ వేస్తూ ఉంటే వాళ్ళు పూర్తిగా తేజోమయులై ఉంటారు. భాష్యము: కృష్ణుని మరచిపోయిన వారు నిశ్చయంగా తప్పక మోహితులే అయి ఉంటారు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు ఏమాత్రము మోహితులు కారు. సర్వం జ్ఞానప్లవేన జ్ఞానాగ్ని సర్వకర్మాణి నహి జ్ఞానేన సదృశం అని భగవద్గీతలో చెప్పబడింది. జ్ఞానము సర్వదా ఉన్నంతగా గౌరవింపబడింది. మరి ఆ జ్ఞానం అంటే ఏమిటి? బహునాం జన్మనామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో చెప్పబడినట్లు మనిషి కృష్ణునికి శరణుజొచ్చినప్పుడు పూర్ణ జ్ఞానము లభిస్తుంది. అంటే అంతే కదండి, మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడు మనకి ఏం కావాలో అవన్నీ చిక్తాయి. మన క్వశ్చన్ బ్యాంక్ ఎంతనా ఉన్ని ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. కరెక్ట్గా అయినా అంటే ఇప్పుడు భగవంతుడు మనకి అన్ని విధాలా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు. క్వశ్చను తానే హైలైట్ చేస్తున్నారు, ఆన్సర్లు తానే ఇస్తున్నారు. ఇప్పుడు మనం అక్కడ శరణైపోతే అంటే భగవంతుని ఎంచుకొని భక్తి ద్వారాల్లో వెళ్తూ ఉంటే భగవంతుడే మనకి అన్ని ఆన్సర్ని ఇవ్వడం జరుగుతుంది. జ్ఞానం సర్వదా ఉన్నతంగా గౌరవింపబడుతుంది. ఇలా అనేక జన్మలు గడిచిన తరువాత జ్ఞానపూర్ణుడైన వాడు కృష్ణునికి శరణు జొచ్చుతాడు. అంటే మనిషి కృష్ణ భక్తి భావనను పొందినప్పుడు పగటిపూట సూర్యుని ద్వారా ప్రతీదీ కనపడినట్లు సమస్తము అతనికి వెల్లడి అవుతుంది. జీవుడు అనేక రకాలుగా మోహితుడవుతాడు. ఉదాహరణకు అతడు అమర్యాదగా తనను భగవంతునిగా తలచినప్పుడు అజ్ఞానపు చివరి వలలో నిజంగా పడిపోతాడు. జీవుడు భగవంతుడైతే అజ్ఞానం చే ఎందుకు మోహితుడవుతాడు? భగవంతుడు అజ్ఞానము చే మోహితుడవుతాడా? అదే అయితే అజ్ఞానం అంటే సైతాన్ భగవంతుని కంటే గొప్పదా అవుతుందా? ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. అంటే చాలా మందిలో వాళ్ళే భగవంతునిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అజ్ఞానము వలలో పడినారు అని క్లియర్గా చెప్పవచ్చు. ఇక్కడ అజ్ఞానులంతా దేవుళ్ళే అయితే సైతాన్లు భగవంతుని కంటే గొప్పవాడా? అప్పుడు గొప్పవాడు అయిపోతాడు కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతాయి అన్నమాట. అదే అయితే అజ్ఞానము అంటే సైతాను భగవంతుని కంటే గొప్పది అవుతుందా? పరిపూర్ణ కృష్ణ భక్తి భావనలో ఉన్నట్టి వ్యక్తి నుండే నిజమైన జ్ఞానం లభిస్తుంది. అందుకే మనిషి అటువంటి ప్రామాణిక గురువును అన్వేషించి ఆయన ఆశ్రయంలో కృష్ణ భక్తి భావన ఏమిటో నేర్చుకోవాలి. ఎందుకంటే సూర్యుడు చీకటిని తరిమేసినట్లుగా కృష్ణ భక్తి భావన సమస్త అజ్ఞానాన్ని నిశ్చయంగా తరిమివేస్తుంది. ఒక వ్యక్తి తాను ఈ దేహాన్ని కాదని దేహం కంటే శ్రేష్టమైన వాననే పూర్ణ జ్ఞానంలో ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మల వేదాన్ని తెలుసుకోలేకపోవచ్చును. అయినా అతడు పూర్ణుడు ప్రామాణికుడు అయిన కృష్ణ భక్తి భావనలో ఉన్న గురువును ఆశ్రయిస్తే సమస్తాన్ని చక్కగా తెలుసుకుంటాడు. కొందరైతే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ ఆత్మకు పరమాత్మకు డిఫరెన్స్ తెలీదు. కాకపోతే యథేచ్ఛ గౌరవం అయితే ఉంటుంది దేవుని పట్ల. అలాంటి వాళ్ళకి సమయ సందర్భాలుగా అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గురువు అయితే కంపల్సరీ అవసరం. ఇక్కడ ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ తెలియకపోతే వాళ్ళ ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం అనేది కూడా కష్టతరం అవుతుంది. కాబట్టి మంచిగా ఒక గురువును అయితే ఎంచుకొని ఇలాంటి కృష్ణ భక్తి భావనను బోధింప చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అయినా అతడు పూర్తి ప్రామాణికుడు అంటే మంచి ఒక క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, తనలో మంచి గుణాలు కలిగిన వాడే. కాకపోతే తనకి డిఫరెన్స్ అనేది తెలియదన్నమాట. మనిషి నిజంగా భగవత్ తృప్తి నిధిని కలుసుకునేటప్పుడు భగవంతునితో తన సంబంధాన్ని తెలుసుకోగలుగుతాడు. భగవంతుని గురించిన జ్ఞానము ఉన్న కారణంగా సాధారణంగా భగవంతునికి ఇచ్చే సమస్త గౌరవాన్ని ఇచ్చినప్పటికీ భగవత్ ప్రతినిధిని ఏనాడు తను భగవంతుడని చెప్పుకోడు. భగవంతునికి జీవునికి ఉన్న భేదాన్ని మనిషి తెలుసుకోవాలి. అందుకే ప్రతి జీవుడు వ్యక్తిగతుడని, భగవంతుడు కూడా వ్యక్తిగతుడని 2వ అధ్యాయంలో 2:12 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. గతంలో వారు వ్యక్తిగతులే, ప్రస్తుతం వారు వ్యక్తిగతులు. ముక్తి తరువాతనైనా భవిష్యత్తులోనూ కూడా వారు వ్యక్తిగతులే గాని కొనసాగుతారు.
రాత్రి వేళ చీకటిలో మనకు అంతా ఒక్కటిగానే కనిపిస్తుంది, కానీ పగలు సూర్యుడు ఉదయించినప్పుడు ప్రతిదీ మనకు నిజ రూపంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవనంలో వ్యక్తిత్వముతో కూడిన రూపమే నిజమైన జ్ఞానము. అంటే ఈ ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఇక్కడ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గుణ లక్షణాలు అంటాం కదా, ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి ఈ వ్యక్తిత్వం అనేది చెప్పబడిన జ్ఞానం అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇదే అండి వాటి వీడియో. రేపటి వీడియోలో మనం 17వ శ్లోకం గురించి చెప్పుకుందాం. నలుగురికి మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.